నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎటువైపు చూసినా కూడా మూసీ నది కావచ్చు, మూసీ నది పైన జరిగేటువంటి ఏదైతే మూసీ రివర్ ఫ్రంట్ పైన జరుగుతున్నటువంటి నిర్మాణం కావచ్చు, దాని చుట్టూ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, వారు పడుతున్నటువంటి బాధలు కావచ్చు, ప్రతిపక్షాల ఆరోపణలు కావచ్చు, ప్రజా సంఘాలు వాటి యొక్క చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆరోపణ కూడా ఇప్పుడు ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అసలు ప్రభుత్వం ఏం చేద్దాం అనుకుంటుంది? మొన్నటిదాకా 5,000 కోట్లు అనుకున్నటువంటి బడ్జెట్ ఈరోజు 200 కోట్లను బయటకు వెళ్తూ ఉంది. అసలు ఈ మూసీ నది చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయాలపై మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ నేత ఎవరైతే వెంకట్ నాయక్ గారు ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అస్సలు మొన్నటిదాకా ఒకసారి మనం చూసుకున్నట్లయితే ప్రతిపక్షాలన్నీ కూడా 5,000 కోట్లతోటి గాంధీ సరోవర్ కావచ్చు, గాంధీ సరోవర్ని నిర్మిస్తారు మూసీ నది పక్కన అని కూడా చెప్పడం జరిగింది. అసలు 5,000 కోట్ల 200 కోట్ల అసలు ఏం జరుగుతూ ఉంది? గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారన్న ఇదే విషయాన్ని. ఏది నిజం గడప దాటే లోపల అబద్ధం ఊరు మొత్తం చుట్టొస్తుందని చెప్పి ప్రతిపక్షాలు కానీ లేకపోతే కొంతమంది సోషల్ మీడియా ప్రతిపక్షాల పేడ్ సోషల్ మీడియాలు కొంతమంది ఏదైతే చేసిన అబద్ధ ప్రచారాలు ఉన్నాయో ఆ ప్రచారాల ద్వారా కొంత తెలంగాణ ప్రజలు కానీ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళు కానీ కొంచెం దాన్ని ఏది నిజమని అనుకుని భావించిన సందర్భాలు ఉంటాయి. నిజంగా చెప్పాలంటే 5,000 కోట్లు అనేది స్పెక్యులేషన్స్. గాంధీ సరోవర్ విగ్రహానికి తక్కువ ఒక 50 నుంచి 70 కోట్లు అవుతాయి. అదేవిధంగా ఒక జ్ఞాన సెంటర్, ఒక నాలెడ్జ్ సెంటర్గా అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి. గాంధీజీ సంబంధించిన ఏదైతే వారు రచించిన రచనలు ఉన్నాయో, వారు చేసిన మంచి ఉందో, వారి శాంతియుత మార్గాలు ఏదైతే ఉన్నాయో ఆ మార్గాలకు సంబంధించిన అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనేది ఉంది. అది కూడా ఎట్లా ఒక టూరిజం పార్క్ లాగా దాన్ని ఏర్పాటు చేయాలి. మూసీ అనేది చూసి ముక్కు మూసుకొని పోయే ఒక నది కాదు, చూసి ఆగి ఎక్స్ప్లోర్ చేసి అక్కడ ఫోటోలు దిగి అక్కడ ఏదైనా కొనుక్కొని దాని చుట్టూ గంటల తరబడి టైం స్పెండ్ చేసే ఒక జీవనదిగా, ఒక నదిగా దాన్ని నిర్మాణం చేయడం కోసం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి మొదలు పెడితే గాంధీ సరోవర్ వరకు ఒక స్టెప్పు, గాంధీ సరోవర్ నుంచి కింది వరకు ఒక స్టెప్గా దాన్ని మార్చి అలా విడతల వారీగా మూసి ప్రక్షాళన చేసుకుంటూ మూసిని పునర్జీవనంలోకి తీసుకొస్తూ మంచినీళ్ళగా దాన్ని మార్చుకుంటూ దాన్ని ఒక టూరిజం డెవలప్మెంట్గా, దాన్ని ఒక ఎకో డెవలప్మెంట్గా దాన్ని మార్చుకుందాం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లిష్ట క్లియర్గా చెప్పుండే. అయితే మూసీ నది పునర్జీవనం అనేది సాధ్యమైన పనేనా? గతంలో కేసీఆర్ కూడా చేస్తా అని చెప్పి దాన్ని మధ్యలో వదిలేసినటువంటి పరిస్థితి. ఈరోజు మీరు వచ్చి కూడా మీరు చేస్తా అంటున్నారు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళు కాళేశ్వరం పేరు మీద కొల్లగొట్టారు, వీళ్ళు మూసీ నది పేరు మీద లక్షల కోట్లు కొల్లగొట్టడానికి ఈ ప్లాన్ వేశారని చెప్తాను. దీనికి మీ సమాధానం ఏంటి? అన్న, తెలంగాణ ఏర్పాటు కూడా సాధ్యం కాదని అన్నారు చాలామంది, కానీ పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సో అది తెలంగాణ యొక్క గొప్పతనం. అదే తెలంగాణలో ఉన్న మూసిని మనము మన 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 జీవన విధానంలో భాగస్వాములైన మూసిని మన హైదరాబాద్ దాదాపు 202 కోట్ల జనాభా ఉన్న హైదరాబాద్లో ఉన్న మూసిని మనం ప్రక్షాళన చేసుకోవడం కాదు. అది అసాధ్యమని ఎందుకు అనుకోవాలి? అది అసాధ్యమైన పనే కాదు, అది సాధ్యమైనది, సుసాధ్యమైనది. కానీ చేయగల చిత్తశుద్ధి ఉంటే చేయాలి, దానికి నడుము బిగించాలి, దానికి సామాజిక దృక్పథం దాంట్లో పెంపొందించాలి, అదేవిధంగా ప్రజల భాగస్వామ్యం ఉండాలి, అదేవిధంగా ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్ దాంట్లో ఉండాలి, ప్రతిపక్షాల మద్దతు ఉండాలి. ఇవన్నీ జరిగినప్పుడు చేయడానికి ఆస్కారం ఉంటుంది, ఇవన్నీ చేయడానికి ఇంకా వీలవుతుంది. కానీ అవేం చేయకుండా ఏదో సుందరీకరణంతో వాళ్ళు గతంలో 1,000 కోట్లు దాన్ని దోచుకున్న తర్వాత అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కనుక ఈ పనిని చేస్తే కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి పేరు వస్తుందని చెప్పి ఒక సంకుచిత మనస్తత్వంతో అటు బీజేపీ, బీఆర్ఎస్ రెండు కలిసి ఆడుతున్న దోబుచ్చులాట ఏదైతే ఉందో అది కొంతవరకు ప్రజల్ని మిస్గైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అన్న, నేను ఒకటే మాట అంటున్నా, థేమ్స్ నది ప్రక్షాళన జరిగింది, ఈరోజు థేమ్స్ నది చాలా బ్రహ్మాండంగా మారింది. సబర్మతి నది ప్రక్షాళన జరిగింది, అది ఈరోజు గొప్పగా ఉందని చెప్పి వాళ్ళే క్లెయిమ్ చేసుకుంటున్నారు గుజరాత్లో. అదేవిధంగా యమునా నది ప్రక్షాళన జరిగింది, ఢిల్లీ, హర్యానా లాంటి ప్రాంతంలో గొప్ప చేసినని వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లో గంగా నది ప్రక్షాళన జరిగింది, అది గొప్ప చేసినామని వాళ్ళు బీజేపీ నాయకులు చెప్పుకుంటున్నారు. కానీ మనం బతుకుతున్నాం, మీరు, నేను, అన్న, అదేవిధంగా రేపు మన భవిష్యత్ తరాలు బతకబోయే మూసి మాత్రం బాగా జరగబోదు అని చెప్పి ఏదైతే శాపనార్థాలు, దుష్ప్రచారాలు చేస్తున్నాయో ఇవి నమ్మదగ్గం కాదు. నేను ఇంకో విషయం చెప్తున్నాను, ఇక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా రీహాబిలిటేషన్ అనేది కామన్గా జరిగే వ్యవహారం. అది న్యాయబద్ధంగా జరగాలి, చట్టబద్ధంగా జరగాలనేది, అంటే హ్యుమానిటీ కోణంలో జరగాలనేది కూడా చాలా వాస్తవం, అది యథార్థం కూడా. సో అలాంటి విషయాల్లో మీ సలహాలు కానీ మీ సూచనలు కానీ ఇవ్వగలిగితే బాగుంటుంది. వాళ్ళ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఏమన్నారు, నాకు సంపూర్ణమైన మద్దతు ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు, సంపూర్ణమైన విశ్వాసం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అని అన్నారు. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు బీజేపీకి సంబంధించిన ఎంపీ, వాళ్ళ చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో దాదాపు మూసి అనేది 30% వరకు ప్రవహిస్తుంది. హైదరాబాద్ జియోగ్రఫికల్గా కనుక అనుకుంటే అక్కడ మూసి అనేది చాలా వరకు ప్రవహిస్తుంది. అలాంటి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అంటారు. కానీ అదే మూసి మీద వాళ్ళ నియోజకవర్గం నుంచి ప్రవహిస్తున్న సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి గారు, వారు మాట మారుస్తారు. మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ సంబంధించిన ఈటల రాజేంద్ర గారు మాట మారుస్తారు. అదేవిధంగా వాళ్ళ రాష్ట్ర అధ్యక్షులు కానీ వీళ్ళందరూ ఒక యాంగిల్లో మాట మారుస్తుంటారు. వీళ్ళ విషయానికి వచ్చేద్దాం, బీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చేద్దాం. కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు మిషన్ కాకతీయ పేరుతో చెరువులో పునరుద్ధరణ చేస్తే నీటి వనరులను కాపాడుకోవచ్చు, మా వల్ల నీటి గ్రౌండ్ వాటర్ పెరిగిందని చెప్పి
అడ్డమైన ప్రగల్భాలు పలికే హరీష్ రావు గారు ఈరోజు మూసీ నది ప్రక్షాళన జరుగుతున్నా, చెరువుల పునరుద్ధరణ జరిగిన, హైడ్రా విషయంలో ఈరోజు ఇంత సీరియస్గా ఉన్నా కూడా ఎందుకు డొంక తిరుగు మాటలు మాట్లాడుతున్నారు? ఎందుకు రెండు నాలుకల ధోరణిని ప్రదర్శిస్తున్నారు? మీరు కేటీఆర్ గారు ఎవరైతే ఉందో నిర్దాక్షిణంగా ఎవరైనా తప్పు చేస్తే వితౌట్ నోటీస్ ఇల్లు కూలగొడతామని చెప్పి బహిరంగంగా చెప్పిన కేటీఆర్ ఎలక్షన్ స్టంట్లో భాగంగా ఆ రోజు మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారా? లేకపోతే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం, నోరులో అది నరం లేని నాలుక ఎన్ని చెప్పినా నడుస్తుందని చెప్పి చెప్తున్నారా? ఇదంతా తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని మార్చదన్నా, ఇదంతా తెలంగాణ ప్రజల యొక్క ఏది ఏమంటారు వనరులను ప్రాపర్ వేలో తీసుకునే పద్ధతి కాదు ఇది. నేను ఒకసారి ఒక మాట అంటున్నా చూడండి. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జనాభాలో సగం ఈ హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో ఉన్న ఏకైక నది మూసీ నది. ఉన్న ఏకైక నదిని కూడా మనం కాపాడుకోలేకపోతే రేపు మన పిల్లల భవిష్యత్తు దీని మీద ఆధారపడడానికి అవకాశం లేకుండా ఉంటుంది. అదేవిధంగా ఏదో ఒక రోజు కనుక మూసి కనుక గట్టిగా కళ్ళు తెరిచి కనుక విజృంభిస్తే ఈ మూసి వరదల్లో కానీ ఈ మూసి మురికి కూపంలో కానీ ఎంతోమంది జీవితాలు ఆగమయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దీన్ని తేరుకోవాల్సిన అవసరం ఉంటుంది. మూసిలో పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడిగా చూడాలి. మూసిలో పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడిగా కనుక మనం చూసే ప్రయత్నం చేస్తే రేపు ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టబోయే బిడ్డలకు వాళ్ళ పేర్లను మూసి అని కూడా పేరు పెట్టుకునే రోజులు వస్తాయి. ఆ రోజు కోసం మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి సంకల్పం కూడా అది అనుకుంటాం. ఏమని సంకల్పించారంటే వాళ్ళు ఒక నగరం యొక్క అభివృద్ధిని రెండు అంశాల్లో చూస్తాం. ఒకటి శానిటైజేషన్, రెండు లా అండ్ ఆర్డర్. అప్పుడే దాన్ని ఒక విశ్వనగరంగా మనం చిత్రీకరించడానికి, విశ్వనగరంగా వాళ్ళకి చెప్పడానికి బాగుంటుంది. అదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా బాగుంటుంది. బికాజ్ ఆఫ్ మెచ్యూర్డ్ పర్సనాలిటీస్, చాలా మెచ్యూర్డ్ పీపుల్స్, లిబరల్ పర్సన్స్, చాలా గొప్ప వాళ్ళు ఈరోజు హైదరాబాద్లో బతుకుతున్నారు, హైదరాబాద్లో జీవిస్తున్నారు. చాలా చాలా మంచి ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశ కూడా ఏంటంటే వీళ్ళందరూ అర్థం చేసుకుంటారు. వీళ్ళందరికీ అర్థం చేసుకునే దృక్పథం ఉంటుంది. ఒక బ్రాడ్ కాన్సెప్ట్తో మూసీ యొక్క రిజర్వేషన్ని, మూసీ యొక్క రిహాబిలిటేషన్ ఏదైతే ఉందో దాన్ని ఒక బ్రాడ్ కాన్సెప్ట్తో వాళ్ళు చూడగలుగుతారని చెప్పి బలమైన విశ్వాసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉంది. కానీ అదే బ్రాడ్ పర్స్పెక్టివ్ ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు, అదే ప్రాస్పెక్టు బీజేపీ పార్టీ నాయకులకు లేదు. సో ఇక్కడ మాత్రమే మాకు కొంచెం బాధ ఉంది తప్ప మేము ఎన్ని అయినా ఏది జరిగినా పేద ప్రజలకు న్యాయం చేస్తున్నాయి. మూసి రివర్ బెడ్లో ఉన్న ఏదైతే ఇళ్లను వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించిన తర్వాత వాళ్ళ ఇళ్లను స్వాధీనం చేసుకున్నాం సార్. చాలా సీరియస్ కన్సర్న్తో ఉన్నాం ఈ విషయంలో. రివర్ బెడ్లో ఉన్న ఇళ్లను కొంతమంది దాన్ని కమర్షియల్గా మార్చుకున్న వాళ్ళు చాలామంది ఏమంటారు బయటకు వచ్చి లొల్లి చేసినప్పటికీ కూడా వాస్తవాలు మాట్లాడుకుందాం మనం. ఇలా ఒక అంశాన్ని చాలా చిత్తశుద్ధితో ఏదో తూతు మంత్రంగానో లేకపోతే ఎలక్షన్ సెంట్లో భాగంగానో లేకపోతే ఎవరినో మెప్పు పొందడం చేయడంలో భాగంగానో ప్రక్రియ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వర్కౌట్ కాదు. ఒక విషయం అంటే మీరు ఇప్పటిదాకా సబర్మతి రివర్ కాదు, థీమ్స్ రివర్స్ కావచ్చు, వీటి అన్ని గురించి చెప్పారు. ఒకసారి సబర్మతి రివర్ గురించి మాట్లాడుకుంటే ఆ రోజు సుందరీకరణ చేసిన మాట వాస్తవం. కానీ ఈరోజు ఆ నీళ్లు తాగేటటువంటి పరిస్థితి ఉందా అక్కడ? ఎందుకంటే ఒకసారి మనం చూసుకున్నట్టు ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నటువంటి విద్యార్థులు వాళ్ళు ఏమంటున్నారంటే మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ సబర్మతి నీళ్లు తాగితే మేము దీనికి సిద్ధం, మీరు చేసేటువంటి ప్రాజెక్ట్ కోసం మేము సిద్ధంగా ఉంటాం, మీకు సపోర్ట్ చేస్తామని కూడా అంటా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అదృష్టవశాస్తు ఒక విషయం ఏంటంటే మనకు వాటర్ సోర్స్ ఆఫ్ పాయింట్ ఉంది. ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ మంచి సోర్స్ ఆఫ్ వాటర్ పాయింట్ అవి. 111 జీవో ఎత్తాలని ఏది కుటిల మనస్తత్వంతో పనిచేసిన కేసీఆర్ గారి చెరల నుంచి ఆ రెండు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ని విడిపించుకొని అదే 111 జీవో అట్లే ఉంచి అక్కడ ఫ్లోరా కానీ ఫానా కానీ వెజిటేషన్ కానీ అట్లే మంచిగా ఉండి ఈరోజు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఉన్న నీళ్ళను సోర్స్ ఆఫ్ పాయింట్గా మనం తీసుకుంటే అవి మంచినీళ్ళు. ఫస్ట్ ఆ మంచినీళ్ళను ఏది మూసీ రివర్లోకి తీసుకురావడానికి ఒక సోర్స్ ఆఫ్ పాయింట్ ఉంటుంది. దానికి సోర్స్ ఆఫ్ పాయింట్ మనం గోదావరిగా కనుక తీసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతో గోదావరి నుంచి కనుక ఉస్మాన్ సాగర్కి హిమాయత్ సాగర్ కనుక నీళ్లు తీసుకురాగలిగితే ఇక్కడ నుంచి నీళ్లను కిందికి కనుక వదిలితే కృష్ణా నదిలో కలిసేంత వరకు మంచి నీళ్ళగానే దాన్ని చూసే ప్రయత్నం చేయొచ్చు మనం. కానీ సబర్మతి రివర్కి ఏం జరుగుతుందంటే దానికి సోర్స్ ఆఫ్ పాయింట్ లేదు, కేవలం అది బ్యూటిఫికేషన్ జరిగింది. పక్కన ఇటు కారిడార్లు కట్టిరు, మధ్య నీళ్ళు పోతుంది. నీళ్ళు అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లే ఉంటుంది, పెద్ద నీళ్ళలో తేడా ఉండదు. కాకపోతే ఏంటంటే కనపడడానికి మంచిగా కనపడుతుంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రయత్నం ఏంటంటే నీళ్లు మంచిగా ఉండాలి, నీళ్లు మంచిగా ఉంటే ఆరోగ్యం మంచిగా ఉంటుంది, ఏది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న జీవిస్తున్న ప్రజల ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అదేవిధంగా నైట్ ఎకానమీ బిల్డ్ కావాలి. ఎప్పుడైనా సరే నదుల పక్కన, చెరువుల పక్కన, కాలువల పక్కన నైట్ ఎకానమీ అనేది మంచిగా బిల్డ్ అవుతుంది. ఎందుకంటే ఆ వ్యూ, ఆ విజిబిలిటీ బాగుంటుంది. మీరు చూడండి విశాఖపట్నంలో ఉన్న ఆర్కే బీచ్ చూడండి, రాత్రిపూట ఎంత మంచి ఎకానమీ, ఎంత బాగుంటుంది. నీళ్ళు ఉన్నాయని ఎకానమీ బాగుంటుంది. సో అదే ఎకానమీని ఇక్కడ క్రియేట్ చేయాలంటే వాటర్ని ఏది స్టెప్ బై స్టెప్ దాన్ని ఆపుకుంటూ రావాలి. పక్కన క్యారిడార్ కనుక కట్టుకుంటే మనం ఆ క్యారిడార్ ద్వారా వచ్చి అంటే మురికి నీళ్ళు ఏదైతే వచ్చి దీంట్లో యాడ్ అవుతాయో దీంట్లో యాడ్ అవ్వకుండా వెంటనే అక్కడ కారిడార్ కట్టి అక్కడ ఎస్టీపీ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ నీళ్లు పక్కకు పోతూ ఉండాలి, అది మంచి నీరుగా మారుతూ ఉండాలి. ఏదైతే మూసికి ప్రధాన వనరుగా ఉంది ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నీళ్లు ఎక్కడైతే ఎట్లా స్టార్ట్ అవుతాయో అవే నీళ్లు ఎండ్ స్టేజ్లో కూడా హైదరాబాద్ దాటి రింగ్ రోడ్ ఏది మన మేడ్చల్ లాంటి ప్రాంతాల్లో దాటిన తర్వాత కూడా
అదే అందంగా అదే మంచిగా నీళ్లు స్వచ్ఛంగా ఉండేటట్టు తయారు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విజన్తో ఒక మంచి పద్ధతిగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. నా మాట అర్థం చేసుకున్నాను. సో ఇదే పద్ధతిని ఇదే వ్యవహారాన్ని స్టెప్ వైజ్గా తీసుకెళ్ళాలి. ఇప్పుడు మధు పార్క్ ఇష్యూ ఉంది. అది నాకు ప్రశ్న ఉంది. మధు పార్క్ ఇష్యూ మీద ఒక ప్రశ్న ఉంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన పరిస్థితి చూస్తే ముఖ్యమంత్రి గారు లిటరల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మధు పార్క్ బ్రిడ్జ్ దగ్గర ఎవరైనా ఉన్నా కూడా, ఎవరైనా కొన్నా కూడా ఆ భూమి యొక్క వాల్యూ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాల్యూ అంతా శూన్యం అని చెప్తా ఉన్నారు. అంటే ఇది ఒక విధమైనటువంటి బ్లాక్మెయిలింగ్ కాదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కావచ్చు, ఫ్యూచర్లో అక్కడికి రావాలనుకున్నటువంటి వాళ్ళని కావచ్చు, మీరు అక్కడ బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు కాదా? ద స్టేచర్ ఆఫ్ దట్ అపార్ట్మెంట్ అన్న, ఆ అపార్ట్మెంట్ యొక్క స్టేచర్ ఏదైతే ఉందో అది నదికి పూర్తిగా ఆనుకొని ఉండడం వల్ల దాని వాల్యూ ఏదైతే ఉందో జీరోకి పడిపోయిందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారు, మళ్ళీ జీరోకు పడిపోయిన వాల్యూను ఎంతో కొంత ఏది మేము తీసుకొని మీకు ఎక్కడొక్కడ ఇస్తామని అంటలేము. ఎన్ని ఎకరాల స్థలం ఉందో అన్ని ఎకరాల స్థలాన్ని పక్కనే ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ మీద ఎలకేట్ చేస్తాము. ఆ ల్యాండ్ మీద మీరు బిల్డింగు మీకు నచ్చినట్టు కట్టుకోవడానికి పైసలు కూడా బ్యాంకులో జమ చేస్తామని అన్నారు. సేమ్ బిల్డింగు నేను చెప్తా వినండి, అది కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత దాంట్లో వెళ్ళమని చెప్పండి. ఇప్పటికిప్పుడు ఏం అది కూలగొట్టే ప్రయత్నం ఏం చేస్తలేదు, దాని మీద ఏం జీవం రాలే. నా మాట మీరు అర్థం చేసుకోండి. సేమ్ బిల్డింగ్ని, జీరో వాల్యూ ఉన్న బిల్డింగ్ని తీసుకొని 100% వాల్యూ ఉన్న బిల్డింగ్ని మీ చేతిలో పెడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటున్నారు. దిస్ ఈస్ ద బెస్ట్ ఆఫర్. అప్పటి వరకు మీరు ఉంటారా లేదా, మీ ప్రభుత్వం ఉంటుందా లేదా? 100% ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. అందుకే బ్యాంకులో పైసలు జమ చేస్తూ ఉంటున్నాం కదా. బ్యాంకులో ఒకసారి పైసలు జమ చేసిన తర్వాత ప్రజల పైసలు అవుతుంది కదా, ఏ ప్రభుత్వాలు మళ్ళీ గుంజుకోవడానికి అయితే లేదు కదా. సో ఇంకో మాట కూడా మీకు చెప్పాలి నేను, వాళ్ళు కొన్నప్పుడు అపార్ట్మెంట్లో స్క్వేర్ ఫీట్కి ఒక 1000 రూపాయలు కనుక కొన్నారనుకోండి, ఇప్పుడు దాని వాల్యూ ఒక 3000 రూపాయలు ఉందనుకోండి. ఫ్యూచర్లో అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు 5000 రూపాయల వరకు వాల్యూ కట్టి మరీ ఇస్తా అన్నారు. అంటే దాదాపు 5 రెట్లు వాళ్ళు కొన్న దానికంటే ఇప్పుడు ఇచ్చేది 5 రెట్లు. 5 రెట్లు ఇవ్వడం అంటే నిజంగా చెప్పాలంటే ఏది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నుంచి విల్లాకు షిఫ్ట్ అయినట్టే ఉంటుందండి. ఒకసారి మీరు అర్థం చేసుకోండి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళకి ఎమోషనల్లీ కొంచెం కనెక్టెడ్ ఉంటుంది. వాళ్ళ ఏమంటారు వాళ్ళ ఆస్తులను తాకట్టు పెట్టి వారి రిటైర్మెంట్ పింఛన్స్ మరీ తీసుకుని ఆ పైసలతో వాళ్ళు కొనుక్కుంటారు కాబట్టి ఆ ఎమోషనల్ అటాచ్మెంట్స్ అయితే ఉంటాయి. అది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం కాదలేం. కానీ వాళ్ళ సహాయ సహకారాలు కనుక ఉంటే మాత్రం ఒక ఎలైట్ పర్సనాలిటీస్ కనుక ఈ విషయంలో సహకారాలు అందిస్తే అదేవిధంగా చాలామంది వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కూడా చాలామంది దాంట్లో భాగస్వాములు అవుతారని చెప్పి. వెంకట్ గారు ఇంకో క్వశ్చన్, ఒకసారి మనం చూసుకున్నట్లయితే కేరళ సీఎం కూడా మీది బుల్డోజర్ రాదని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మీది బుల్డోజర్ రాదని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఉన్నారో, చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని నివసిస్తున్నటువంటి ప్రజల్ని కూడా ఈరోజు మీరు అక్కడ నుంచి వెళ్ళిపోమంటున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి బతకాలి, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఏ విధంగా బతుకుతారు? అంటే మీరు అక్కడ నుంచి పంపించిన తర్వాత వాళ్ళ జీవన విధానం ఎట్లుంటుంది? ఈ రాష్ట్రంలో ఉన్న చెరువులను కానీ, కుంటలను కానీ, నదులను కానీ, నాళాలను కానీ దేన్ని కాపాడాలన్నా బుల్డోజర్ కావాలి. కానీ పేద ప్రజల గుడిసెలను అన్యాయంగా కూల్చేసే ఇదైతే కాదు. ఆ కూల్చివేతలను ఇప్పుడు నేను నార్మల్గా చెప్తున్నా, నా ఇల్లు నేను కూల్చేసి నేను ఒక మంచి ఇల్లు కట్టుకుందాం అనుకుంటే కూల్చిన ఇంటిని మాత్రమే చూడొద్దు, భవిష్యత్తులో రాబోయే మంచి ఇంటి మీద ఆశలు పెట్టుకోవాలి. సో దానికోసం ప్రతిపక్షాలైనా పనిచేయాలి, ప్రభుత్వాలైనా పనిచేయాలి. ఈరోజు ఏ పేదోడి ఇల్లుని అన్యాయంగా గుంజుకొని చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పార్టీ కానీ చేయదు. మీరు చూడండి, గతంలో మీరు ఒకసారి రివర్ బెడ్లో ఉన్న ఇళ్ళ కూల్చివేత జరిగినప్పుడు, అంటే ఇల్లు కేవలం ఆక్యుపై చేసుకుందాం అనుకున్నప్పుడు రివర్ బెడ్లో ఉన్నప్పుడు వాళ్ళని ఇల్లు వెకేట్ చేయించి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించిన తర్వాతే వాళ్ళు అడిగిన దానికంటే ఇంకా ఎక్కువ రేషియోలో ఇళ్లను సమకూర్చుకున్న తర్వాత వీళ్ళను ఏది రీప్లేస్మెంట్ చేసినాం. అంత ఈజీగా చేయలే. ఆ రోజు వాళ్ళు తెలియక ప్రతిపక్షాల మాయమాటలు పడిపోయి వాళ్ళు ఏదో మాట జారిరు, తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఈరోజు కూడా ప్రతిపక్షాలు వాళ్ళ రాజకీయ అవగాహన కోసం, వాళ్ళ రాజకీయ ఎగ్జిస్టెన్స్ కోసం, వాళ్ళ ఉనికి కోసం మిమ్మల్ని అంటే వాళ్ళని వాడుకుంటారని చెప్తున్నారు. ప్రజలను వాడుకుంటారు. వాళ్ళు వాడుకునే వాళ్ళ వెనకాల చక్కర్లో కనుక మనం పడిపోతే మనం రేపు ఆగమైపోతాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే విషయం చెప్తున్నారు. సో ఏమంటున్నాం అంటే ఒకటి ప్రధానంగా చెప్తున్నాం, తెలంగాణ ప్రజలారా, హైదరాబాద్ ప్రజలారా, మంచి భవిష్యత్తు ఉంది మూసి నుంచి. అదేవిధంగా ఈ నీళ్ళు ఈ రాష్ట్రం ఈ హైదరాబాద్లో నివసిస్తున్న రేపు మేము వచ్చినాం, ఈ తరం మనం వచ్చినాం, నెక్స్ట్ తరం కూడా ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళకు ఒక మంచి ఎన్విరాన్మెంట్ని, మంచి నీటిని, నీళ్లు శుద్ధిగా ఉంటే ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. సో మూసి నీళ్ళు ఒక్కసారి మీరు చూడండి, పక్క నుంచి కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు. సో అలాంటి పరిస్థితుల నుంచి మంచి నీళ్ళగా దాన్ని మార్చి ఈ హైదరాబాద్ని విశ్వనగరంగా మార్చడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కృతనిశ్చయంతో ఉన్నారు. ఒక ప్రాపర్ డెవలప్మెంట్ ఎజెండాతో ముందుకెళ్తున్నారు. మీరు ఏది గొప్పవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఒక మంచి థాట్తో ఉన్నారు. టెక్నాలజీ పరంగా కూడా వాళ్ళు బాగా అవగాహన కలుగుతూ ఉంటారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలని, వారి యొక్క ఆలోచన మేరకు మీరు కూడా సామాజికంగా మీరు కూడా ఒక మార్పునకు తీసుకొచ్చి ప్రతిపక్షాల ట్రాప్లో పడకుండా వారి యొక్క ఆశయానికి, వారి యొక్క యజ్ఞానికి మీరు భాగస్వాములై ఉండాలని చెప్పి ఒక సామాన్యులుగా మనం కోరుకుందాం. ఈ విషయాన్ని, ఈ వ్యవహారాన్ని కోరుకుందాం మనం.
ఇది వెంకట్ నాయక్ గారు చెప్తున్నటువంటి మాట. ఏదైతే ప్రజలందరికీ తన విజ్ఞప్తిని చెప్తా ఉన్నాడు, ప్రతిపక్షాల ట్రాప్లో పడద్దు, వారు చెప్తున్నటువంటి మాటలు నమ్మద్దు. మూసి అనేది మన భవిష్యత్తు, మూసి ఉంటేనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలం బతకగలం. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు మూసి ఒక జీవనాధారం. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో మూసి సుందరీకరణ కావచ్చు, మూసికి సంబంధించినటువంటి పునర్జీవన పనులు కూడా జరగాలి. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి తప్పక ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తుంది. అదేవిధంగా ఈ మూసి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా మంచి రోజులు వస్తాయి. ఎవరినైతే మేము ఆ మధు పార్క్ రిడ్జ్ కావచ్చు, దాని చుట్టుపక్కల ఏవైతే బిల్డింగ్లు మేము స్వాధీనం చేసుకుంటున్నామో వారికి డబ్బులు జమ చేస్తాము. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఇల్లు కట్టించేంత వరకు కూడా మా పనితీరు ఎక్కడ కూడా మేము దేంట్లో కూడా కాంప్రమైజ్ అవ్వమని వారు చెప్తా ఉన్నారు. సో ప్రజలు ఒకసారి కూడా ఆలోచించుకొని మరి వెంకట్ నాయక్ చెప్తున్నటువంటి మాట ఏదైతే ఉందో, ఆ మధు పార్క్ రిడ్జ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, మీకు నిజంగానే అన్యాయం జరుగుతుందా లేకపోతే ప్రతిపక్షాల ట్రాప్లో పడుతున్నారా కూడా ఒకసారి ఆలోచన చేసుకొని, అదేవిధంగా మూసి ఒకవేళ పునర్జీవనం జరిగితే మనకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా కూడా ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. సో ఇది ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ మధు ఫ్రమ్ హైదరాబాద్.